చూసి ఎవరైతే 23 సీట్లకి ప్రభావం కూర్చోబెట్టిన ఈ ఓటర్ల యొక్క వీళ్ళని ఈ సభల ద్వారా ప్రభావితం చేయటం అనేది ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే సంబంధించి 30 సీట్లు ఇద్దరికి కలిపి ఇస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? భారీ విజయం సాధ్యం అవుతుంది. అక్కడికే వస్తున్నాను నేను. ఈ సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరే ముందుకు వెళ్ళి గెలుచుకొచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ వీళ్ళకేంటంటే ఈ కూటమి వల్ల జనసేన మీద ఎటువంటి నెగిటివ్ ఇది లేదు. కాబట్టి జనసేన అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ గారి మేనియా ఉపయోగపడుతుందనే విషయం ఈ కూటమికి కలిసి వచ్చే అంశాలు. వీటిని ముందు పెట్టకుండా మోడీ గారి యొక్క మేనియాని, పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ వీళ్ళని ముందు పెట్టకుండా వీళ్ళే సొంతంగా ఈ సభలకి ప్రాధాన్యత సంతరించుకొని మమ్మల్ని చూసే ఓట్లు వేస్తారనుకోవటం అనేది వాళ్ళ భ్రమ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ పొత్తు కుదిరే అంశంలో బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదని చెప్పుకోవచ్చు. 30 సీట్లు అనేది గతంలో 45 సీట్లు ప్లస్ 10 పార్లమెంటు సీట్లు. అది కాకుండా ఈ ఏదైతే పవర్ షేరింగ్ ఉందో ఆ పవర్ షేరింగ్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎటు తెలుసుకోలేక మళ్ళీ ఈ బీజేపీని సంప్రదించలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి మనం అనుకున్నాం. అదే పరిస్థితి. కానీ ఇప్పుడు 30 సీట్లు 10 పార్లమెంటు సీట్లు అని చెప్పడం అనేది నాకు తెలిసి ఇది వాస్తవం అయితే కాదు. ఇదైతే వాస్తవం కాదు. నాకు తెలిసి 60-65 సీట్లలో బీజేపీ జనసేన కలిసి ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసే విధంగా 10 ఎంపీ సీట్లో బీజేపీ 8 సీట్లు, జనసేన 2 సీట్లు కలిపి పోటీ చేసే విధంగా ఈ పొత్తు అనేది ఉంటుంది అని చెప్పి బీజేపీ అనుకోవడం జరుగుతా ఉంది. కానీ జనసేనకి సంబంధించి చూస్తే ఆల్రెడీ 3 సీట్లకి కన్ఫర్మ్. బాలశౌరి ఒక పక్కన, అట్లాగే అనకాపల్లి నాగబాబు గారు, ఇంకొకటి కూడా ఉంది కదా ఏదండి కాకినాడ సానా సతీష్. 3 సీట్లు వాళ్ళు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు కదా. చెప్పుకున్నారు. నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు బీజేపీ జనసేన వీళ్ళు